బీఈడి ఎంఈడీలు మేడం, బీఈడి ఎంఈడి చేస్తామండి. మీకు ఎంఈడి బీఈడి చైల్డ్ సైకాలజీ ఉంది కదా, మరి అందులో సబ్జెక్టు. ఇప్పుడు నేను కౌన్సిలింగ్ స్కిల్స్ నేర్పిస్తే మీరు ఏమైనా ఒక కోచ్గా ఎస్టాబ్లిష్ అవ్వగలుగుతారా అంటే మీకు తెలుసు కదండి, అప్పుడు చిన్న గైడ్ ఉండేది, అది చదివి రాసేసేవాళ్ళం. అంటే రైట్ స్కిల్ని అడాప్ట్ చేసుకోక ఫస్ట్ వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు. నిజంగా మీరు చూడండి, ఈరోజు గట్టిగా మాట్లాడే వాళ్ళు అందరి దగ్గర ఒక స్కిల్ ఉంటుంది మేడం. ఏదైనా గొడవ అయినా కూడా ఏంటి ఇప్పుడు నేను బ్రతుకుతా, నా కాళ్ళ మీద నేను నిలబడతా అన్న ధైర్యంగా ఉంటారు. ఎవరైతే అందరూ కాంప్రమైజ్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ప్రాపర్గా గమనిస్తే వాళ్ళు 10th అయిన తర్వాత నుంచి కూడా తప్పుటడుగులు వేస్తారు. ప్రాపర్గా స్కిల్ పెంచుకోలేదు, ప్రాపర్గా మార్కెట్లో ఏం నడుస్తుందో తెలియలేదు, 10 సంవత్సరాల తర్వాత ఏం వస్తుందో వాళ్ళు ఎన్విసెస్ చేయలేదు. చెయ్యక ఈరోజు ఎమోషనల్ డామినెన్స్ ఎక్కువ అయ్యేటప్పటికి స్కిల్ ప్రామినెన్స్ లేక తగ్గిపోతున్నారు. కరెక్ట్, ఇది రూట్ కాజ్ మేడం. ఇది కరెక్ట్. ఇండియాలో స్కిల్ గ్యాప్కి ఈరోజు బీటెక్ చదివేసుకుని కోడింగ్లు నేర్చేసుకుని ప్రోగ్రామింగ్లు నేర్చేసుకుని ఇప్పుడు నువ్వు 12,000 కాల్ సెంటర్లో పనిచేస్తావా? ఏమైపోతుంది పరిస్థితి అంటే ఇది లేక మేడం, గైడెన్స్ లేక అక్కడ ఆగిపోయారు చాలామంది. ట్రూ ట్రూ ట్రూ. నేను ఎప్పుడైతే ఇందాక అన్నారు కదా సివిల్స్కి వెళ్ళుంటే మంచిదేమో, అయ్యి ఉంటే ఇంకా మంచి ఇంటర్వ్యూ వచ్చి నేను ఇవన్నీ గమనించినప్పుడు నేను ఒక బిహేవియరల్ స్కిల్స్ కోచ్గా పిల్లోడిని నేనే ఉద్ధరించాలనుకోవట్లా. పిల్లలకు నేను చెప్పింది పేరెంట్స్ విని ఇంప్లిమెంట్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మేడం.